లైఫ్లో ఫస్ట్ టైం కదరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ ఎక్స్ అనితతో ఏం అవ్వలేదరా? ఆకాష్ని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఉందే. ఎవరినో ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఎలా ఉన్నావు బేబీ? అటేటో చూసి చెప్తావంటే వాట్ డిడ్ యు సే? ఆకాష్, ఇట్స్ హర్టింగ్, లీవ్, ఇట్స్ హర్టింగ్. ఇంటికొచ్చేస్తారా? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది సారు నీకు? బ్రేకప్ అయిన 1 monthకే ఇంకొకరిని చూసుకున్నావు. సారీ, చేసుకున్నావు కూడా. అయినా వాడేలా నచ్చాడు నీకు? నాకంటే బాగున్నాడా? ఆకాష్, నువ్వు తాగున్నావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు, ఓకేనా? వెళ్ళిపోతా, కానీ ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నువ్వు నాదాన్వి, ఎవరికి నీ మీద హక్కు లేదు, గుర్తుపెట్టుకో. అసలు తనని ఎందుకు కొట్టావు? నీకేం రైట్ ఉందని కొట్టావు? నా ఇంటికొచ్చి నా పెళ్ళాన్ని ఎవడో గొట్టంగాడొచ్చి కొడితే ఆడిని కొట్టకుండా చప్పట్లు కొట్టాలా? హే, మైండ్ యువర్ వర్డ్స్, డోంట్ ఎవర్ సే దాట్. నీది నాది 3 days రిలేషన్షిప్, వాడిది నాది 3 years రిలేషన్షిప్. ఏదెక్కువ? Do you still love him? Yes, so what? So what? ఏరా డేట్ అన్నావు, ఇక్కడ ఉన్నావు, పదమందేద్దాం. నీకు ఓపెందుకు ఎర్రగుంది? పదమందేద్దాం. అరే నీ పెళ్ళైన తర్వాత మందు తాగడం మానేసా. పదమందేద్దాం. పద. అదే అర్థం. దా. చందు, వద్దులే చందు. చందు, ప్లీజ్. అరే అడుగుతున్నానేమనుకోకు, ఆ పిల్ల నిజంగానే కొట్టిందా? పుష్ చేసిందా? టచ్ చేసిందా? నిజంగానే కొట్టిందా? క్లారిటీ వచ్చిందా? ఒరే, ఒక ఫ్రెండ్గా నువ్వు కొడితేనే నాకు ఇలా ఉంటే, ఒక అమ్మాయి పైగా పిల్లం కొడితే ఎలా ఊరుకున్నావురా? ఇక్కడ మ్యాటర్ ఎలా కొట్టిందా అని కాదు, ఆడెవడో గొట్టంగాడు గురించి. హే, మైండ్ యువర్ వర్డ్స్, డోంట్ కాల్ హిమ్ దట్ అగైన్. సారీ అనాలి, పిల్లకూడదు. ఆడెవడో గొట్టంగాడు గురించి నన్ను కొట్టింది. అరే ఇది మరీ వర్స్ట్ ఫీలింగ్ రా బాబు. ఈ జెన్జీ జనరేషన్ అంతా ఇలా ఉందేంట్రా? వాళ్ళ స్పీడ్ని మ్యాచ్ చేయలేకపోతున్నాం రా. మన 90s బ్యాచ్ కంతా ఇది ఒక శాపంలో ఉందిరా. రే, పద్ధతిగా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుందాం అనుకున్నాను రా. నాకెందుకురా ఇలా జరుగుతోంది? బయట అందరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు ఎదోళ్ళు నేను మంచోడిని అనుకున్నామని తెలుసా? అలా అనుకున్నందుకు నేను ఎంత ఎదనో ఇప్పుడు అర్థమైంది. ఇదే సిచ్యువేషన్ లివింగ్ రిలేషన్షిప్లో అయితే గుట్టు చప్పుడు కాకుండా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అలా కాదే, ఇది పెళ్లిరా. రేపు ఈ విషయం బయటికి వస్తే
నా పరు మా ఇంట్లో వాళ్ళ పరు మొత్తం రోడ్ మీదకి వెళ్తాయిరా. ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారా. నువ్వు నీ ఒక అమ్మాయి కొడితే తిరిగి కొట్టకుండా ఎక్కడికొచ్చి ఏడుస్తావేంట్రా చీప్గా? చచ్చా రే, ఒక అమ్మాయిని కొట్టడం ఏంట్రా చీప్గా? చా చా కొట్టించుకున్నప్పుడు అనిపించలేదా చీప్? రే, మా అమ్మ అలా పెంచలేదురా నన్ను. అరే అమ్ములు తాగమని కూడా నేర్పించలేదురా, మనం నేర్చుకున్నాం. అది అంతే, వాళ్ళు నేర్పించరు, మనం నేర్చుకోవాలి. వాడు కొడితే తిరిగి కొట్టాలి. సరే ఏంటి ఇప్పుడు? తిరిగి ఇంటికి వెళ్తావా, ఇంట్లో వాళ్ళకి చెప్తావా? అమ్మ నాన్న తీసుకోలేరురా. అమ్మ అయితే చాలా బాధపడుతుంది, నాన్న అయితే చుట్టాల ముందు తల దించుకోవాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఏంటి, సిగ్గు లేకుండా ఇంటికి పిల్లతో కోపరం చేస్తావా? రేపాడు ఫ్లాట్కి వచ్చి పోతూ ఉంటే చూస్తా ఉంటావా? రేయ్. బతకగలవా? రే ఆపరా, తన అలాంటిది కాదు. అబ్బచ్చా, నీకెలా తెలుసురా? ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకరా. రే ఏంట్రా, కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంట్రా? ఆ అమ్మాయి నిన్ను కొట్టిందిరా. ఇలా కాదురా, ఆగరా. రే ఎవరికి చేస్తున్నావురా? ఆంటీ నువ్వు ఆగు, రేయ్, నువ్వు రేయ్, ఆగు. రేయ్. ఆంటీ మీ వాడి పెళ్లి పెటాకలైంది, రేపు బస్సే రేయ్, రేయ్, ఇక్కడ ఉండండి. అర్జెంట్. అరే అరే పిచ్చారా నీకు? ఇలా ఉన్నావేంట్రా? పోరా. మీ అమ్మాయి ఎవరినో ఇష్టపడితే వాడికి ఇచ్చి చేయకుండా మావాడు గొంతు కోసారేంటి? మాటలు జాగ్రత్తగా రా. నువ్వు నా కూతురికి ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే చాలు, ఈ కరోనా కొడుకులందరూ గేటు ముందు ఈగర్లా వాలిపోతారు. అలా అని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చేస్తామా? ఇందాక నుంచి చూస్తున్నాను, నా కూతురు తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏ పెళ్లికి ముందు మీ అబ్బాయి ఏ అమ్మాయి వెనకాల తిరగలేదా? మా వాడి క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడితే పెద్ద మనిషి అని కూడా చూడను, చంపి పాతరేస్తాను. ఏమనుకున్నావు? నీ కూతురు తన బాయ్ ఫ్రెండ్ కోసం మా వాడిని కొట్టిందయ్యా. మా వాడు తిరిగి కొట్టాడా? అడుగు నీ కూతుర్ని. మా వాడు సైలెంట్గా ఉన్నాడని అది చేతగానితనం అనుకోకు, అది మా పెంపకం. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ కూతుర్ని తన సొంత కూతుర్లా చూసుకుని నా భార్య మురిసిపోయిందయ్యా. అది మేమంటే. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలోనే ప్రేమ వ్యవహారాలు జరుపుతున్నారు. అవన్నీ మన వరకు రావు. ఏదేమైనా పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయనే కదా అనుకుంటాం. సర్దుకుంటే పర్వాలేదమ్మా, కానీ మీ అమ్మాయి మావాడి కన్నా వాడే ఎక్కువని మా వాడి ముఖాన్ని చెప్పేసింది. రేపు మీ అమ్మాయి వాడితో తిరుగుతుంటే మా వాడు నిలబడి చోద్యం చూడాలా? నాన్న ప్లీజ్ ఆపండి. ఆగు, నీకేం తెలీదు. మాటలు తిన్నగా రానివ్వండి బాబుగారు. ఎవడరా నీకు బావా? కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేక పెళ్లి చేసి చేతులు దుర్పుకున్న చవటివి నీకు నేను బావనేట్రా? హెక్! ఛీ, పనికి మళ్ళిందారా, నీ వల్ల ఎప్పుడూ అవమానాలే. ఆపండి. చూడమ్మా, నువ్వు వాళ్ళు అనుకున్నంత చెడ్డదానివి కాదు, నాకు తెలుసు. ఎలాగంటావా? నా కొడుకు నీ మీద చూసే చూపులో నాకు అర్థమైంది. వాళ్ళు చూసే చూపులో నీ మీద ద్వేషం తెలుస్తుంది, కానీ నా కొడుకు చూసే చూపులో నీ మీద ప్రేమ జాలి తెలుస్తున్నాయి. నువ్వు వాడితో సర్దుకుపోయి ఉండమని నేను చెప్పట్లేదు, నా ఉద్దేశం కూడా అది కాదు. ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా 10 సార్లు ఆలోచించి తీసుకో. పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు, కానీ నిలబెట్టుకోవాల్సింది కూడా మీరే. కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి. మా వాడితో సర్దుకుపోయి ఉండమని నా ఉద్దేశం కాదు, కానీ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకో. అది మీ ఇద్దరి నిర్ణయం అయి ఉండాలి, అందులో ఇంకెవరి ప్రమేయం ఉండకూడదు. ఏరా, ఏం చేయాలనుకుంటున్నావు? నాకు కొంచెం టైం కావాలమ్మా.
టైం పట్టినా పర్లేదు రైట్ డెసిషన్ తీసుకో. వెళ్దాం పదండి. పట్టావు మనం సరిపోలేదా? భోంచేసి బయలుదేరుతావా? పదా. చూడు, నేను వాళ్ళంత మంచోనైతే కాదు, ఈ విషయం నీకు తెలుసు. నువ్వు ఉంటే ఇక్కడే ఉండు, లేదంటే ఎక్కడికైనా పో. నా ఇంటికి వస్తే మాత్రం అస్సలు బాగోదు, అర్థమైందా? పదా. వదిలించుకోకుండా ఎందుకురా వేలాడుతున్నావు? అలా ఎలా వదిలి చేసుకుంటాను రా? పిచ్చోడవేంట్రా? ఆ అమ్మాయి వాడంటే ఇష్టమని చాలా ఖచ్చితంగా చెప్పింది. రేపు పదే పదే వాడి ఇంటికొస్తే నీకెంత నరకంగా ఉంటుందో ఆలోచించరా. నా మాట విని వదిలేయి. నీకు అర్థం కాదు, పోరా. పోనీ అర్థమయ్యేలా చెప్పరా. తను నేను పెళ్లి చేసుకున్నాను రా. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. తను నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాను. ఈ పద్ధతుల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా. తను నాదని, నా భార్య అని నా బాడీ అణువణువు చెప్తోంది. తను నాది. ఎవడో గొట్టంగాడు వచ్చి నీ వైఫ్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తానరా? తన అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి లాంటిది అంటే పంపించేస్తానరా? తను ఎలాంటిదైనా సరే తను నా భార్య. షీఈ్ మై వైఫ్. అసలు మీరంతా ఎవరో తను వదిలేమని చెప్పడానికి? చెప్తే తను చెప్పాలి. తను చెప్తే నెక్స్ట్ మినిట్ వదిలేస్తా. నాకంత ఇష్టం తనంటే. ఈ విషయం నేను ఇప్పుడే రిలీజ్ అవుతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం రా. ఇంకోసారి తన గురించి చీప్గా మాట్లాడుకో ప్లీజ్. సరే తీసుకో. అసలు నీ ఉద్దేశం ఏంటే? నీకు పెళ్ళైందని గుర్తుందా? అసలు ఆకాష్ గడు మళ్ళీ నీకెందుకు కాల్ చేస్తున్నాడు? ప్లీజ్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఎవరేమడిగినా సైలెంట్గా నుంచుంటున్నావు? అసలు ఏదో కోసం మీ ఆయన్ని కొడతావా? అసలు ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా? నన్నేం చేయమంటావు పద్దు? ఆకాష్ సడన్గా వచ్చాడు, పెద్ద గొడవ చేశాడు. చందు అదే టైంలో వచ్చాడు. ఇంకా వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. నాకు ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు పద్దు. ఐ కుడెంట్ హ్యాండిల్ మై సెల్ఫ్. వాట్ యు మీన్ యు కుడెంట్ హ్యాండిల్? అసలు ఆకాష్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. పద్దు, ఐ స్పెండ్ 3 years with him. You think this is easy for me? I'm trying. సో వాట్? ఒకటితో ఎంతకాలం స్పెండ్ చేశామనేది మ్యాటర్ కాదు, ఎలాంటి వాడితో స్పెండ్ చేశామనేది ఇంపార్టెంట్. నీకు పెళ్లి జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడు? నేను చెప్పనా? గోవాలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆడొక ఎదవా. చూడు సారు,
నీకు తెలియట్లేదేమో, నువ్వని ప్రేమించలేదు, అలవాటు పడ్డావు అంతే. ఆ అలవాటు ఎంత తొందరగా మానుకుంటే అంత త్వరగా నీ జీవితం బాగుపడుతుంది. రే మామా, రోజు ఇలానే ఉంటే తాగుబోతుల్లా తయారవుతావురా. రోజుకో ఫుల్ లేపుతున్నావురా. తెలుస్తుందా ఏమైనా? ఇంత తాగి రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాక చంద్రబాబు నా కొడుకుతో పడలేమురా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది, తాగి పడిపోవడం నీకు కొంప ఉంది, ఎందుకురా కంగారు? రే ఏంట్రా నువ్వు? నీ పెళ్లి పెట్టాకలైతే ఆ కోపం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద, నీ ఉద్యోగం మీద ఎందుకు చూపిస్తావురా? ఏదైనా అయితే నెలాఖరికి ఈఎంఐ ఎలా కడతావు, కారులో పెట్రోల్ ఎలా పోయిస్తావు, రేపనగా నాకు మందు ఎలా పోస్తావు? ఏడో, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించు. వస్తా ఆఫీస్కి. ఎరా ఇంటికి వెళ్ళగలవా? దింపాలా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మనం తాగింది మ్యాన్షన్ హౌస్. మేము ఒకటికి ఎదురైనా వాడికే రిస్క్, వాడు మాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్. ఏది మీ పిల్లం పేరు చెప్పు. లావణ్య. నా పేరు చెప్పు. రేయ్, నీ పేరు ఎలా మర్చిపోతారా? నువ్వు నా ఫ్రెండ్ రా. చెప్పు మరి. అదే గుర్తు రావట్లేదు బా. అది చెప్పే ముందు గాడిదా పద, ఇంటికి దింపుతా. లావణ్య ఫీల్ అవుద్ది. ఇదేంట్రా నా ఇల్లా ఉంది? థ్యాంక్స్ రా, గుర్తుపడవేమో అనుకున్నా. దానికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అరే నీ లైఫే డిస్టర్బ్ అయిందిరా, దాని ముందు ఇది ఎంత పద పడుకుందో. ఇదిగో అమ్మాయి, వాడిని వదిలేస్తే త్వరగా వదిలే. నువ్వు ఎప్పుడెప్పుడు వదిలేస్తావు అని రోజుకో ఫుల్ తాగుతున్నాడు పిచ్చోడు. అర్థమైందా? చందు, మీతో కొంచెం మాట్లాడచ్చా? ఐమ్ రియలీ సారీ చందు. I shouldn't have slapped you like that. I was not in my senses when I did that. I'm really sorry, Chandu. I'm really sorry, Chandu. I know నా వల్ల మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారని. ఐమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ చందు. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? కొంచెం టీ పెడతావా? టీయా? కాఫీ పెడతావా? కాఫీయా? ఆ, ఎందుకు? చెప్తా, కాఫీ పెట్టు. నాకు టీ అంటేనే ఇష్టం. నీకేం కావాలి? టీయా, కాఫీయా? నాకు టీ వద్దు, కాఫీ వద్దు, నాకు డివోర్స్ కావాలి.